ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో 356 అధికరణానికి సంబంధించి 9 మంది న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 356 అధికరణ పరిధిని ఈ తీర్పు మరింత విస్తృతంగా వివరించింది. అప్పటి వరకు ఇష్టం వచ్చిన రీతిలో రాజ్యాంగ విరుద్ధంగా అత్యవసర పరిస్థితి విధించే కేంద్ర ప్రభుత్వాల ప్రవృత్తికి అడ్డుకట్ట వేయడమే కాదు, సమైక్య వ్యవస్థ సజావుగా కొనసాగడానికి దోహదం చేసింది. రాజ్యాంగ సవరణకు సంబంధించి జరిగింది అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో విధించిన రాష్ట్రపతి పాలన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం మణిపూర్, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ 2 సార్లు, అరుణాచల్ ప్రదేశ్లో 2 సార్లు, అస్సాంలో 4 సార్లు, బీహార్లో 8 సార్లు, ఢిల్లీలో 1 సారి, గోవాలో 3 సార్లు, గోవా డామన్ అండ్ డయ్యూలో 2 సార్లు, గుజరాత్లో 5 సార్లు, హర్యానాలో 3 సార్లు, హిమాచల్ ప్రదేశ్లో 2 సార్లు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 8 సార్లు, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో 1 సారి, జార్ఖండ్లో 3 సార్లు, కర్ణాటకలో 6 సార్లు, కేరళలో 6 సార్లు, మధ్యప్రదేశ్లో 3 సార్లు, మహారాష్ట్రలో 3 సార్లు, మణిపూర్లో అత్యధికంగా 10 సార్లు, మేఘాలయలో 2 సార్లు, మిజోరంలో 3 సార్లు, నాగాలాండ్లో 4 సార్లు, ఒడిశాలో 6 సార్లు, పాటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్ యూనియన్కి 1 సారి, పుదుచ్చేరికి 7 సార్లు, పంజాబ్కి 8 సార్లు, రాజస్థాన్కి 4 సార్లు, సిక్కింకి 2 సార్లు, తమిళనాడుకు 3 సార్లు, ట్రావెన్కూర్ కొచ్చిన్కి 1 సారి, త్రిపురకు 3 సార్లు, ఉత్తరప్రదేశ్కి 9 సార్లు, ఉత్తరాఖండ్కు 2 సార్లు, పశ్చిమ బెంగాల్కు 5 సార్లు రాష్ట్రపతి పాలన విధింపునకు గురయ్యాయి. ఆ విధంగా రాజ్యాంగ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 134 సార్లు ఇదే అధికారాన్ని ప్రయోగించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలని రద్దు చేసింది. ఇక 42వ రాజ్యాంగ సవరణలో జరిగిన అతి పెద్ద మార్పు దేశంలో చాలా ప్రతికూల మార్పులకు దోహదం చేసింది. అందుకు కారణం 1976 నాటి ఆ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికను మార్చడానికి ఉద్దేశించింది. దీనిలో సెక్యులరిజం, సోషలిజం అన్న పదాలను అత్యవసర పరిస్థితుల్లో అత్యవసరంగా చొప్పించారు. ఇందిరాగాంధీ తెచ్చిన ఈ సవరణ, తద్వారా వచ్చిన సెక్యులరిజం పదం రాజ్యాంగ నిర్మాతల ఆశయానికి విరుద్ధంగా చేరినవి. ప్రధాని నెహ్రూ, రాజ్యాంగ ముసాయిదా సంఘ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్యులర్ అన్న పదాన్ని చేర్చడానికి విముఖత వ్యక్తం చేశారు. నవంబర్ 15, 1948న రాజ్యాంగ పరిషత్తులో జరిగిన చర్చలో ప్రొఫెసర్ కేటీ షా సెక్యులర్ అన్న పదాన్ని పీఠికలో చేర్చాలని సూచించారు. అయితే విభజన తరువాత భారతదేశం సెక్యులరిజంతోనే ఉందని రాజ్యాంగ పరిషత్ సభ్యులు అభిప్రాయపడి ఆ పదాన్ని చేర్చలేదు. కానీ రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 పదాలని జోడించింది. అర్థమైంది కదా? అతి గొప్ప రాజ్యాంగాన్ని ఒక పార్టీ తమ స్వలాభం కోసం ప్రపంచంలోనే అత్యధిక సార్లు సవరణ చేసిన రాజ్యాంగంగా మార్చి తమకు అనుకూలంగా ఉండేలాగా ఎలా చట్టాలను, తమకు అనుకూలమైన పదాలని జోడించింది అనేది, రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం అని సంబరాలు చేసుకునే ఈ వేళ రాజ్యాంగానికి తూట్లు పొడవడానికి ప్రయత్నించింది ఎవరనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి.